అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల లోపల వచ్చిన న్యూస్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈనాడు పేపర్ వచ్చేసి శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం, ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ రాజీపడం, రాజకీయ ముసుగులోని రౌడీలను వదిలేసే ఇబ్బందులు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, సీఎం చంద్రబాబు స్పష్టీకరణ, కేసుల్ని దాటుకొని కానిస్టేబుల్ కొలువులు ఇచ్చాం, ముఖ్యమంత్రి వెల్లడి, అండ్ 5,757 మందికి నియామక పత్రాలు అందజేత. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఎవరైతే జాబ్ తెచ్చుకున్నారో వాళ్ళకైతే చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది చాలా కష్టపడి జాబులు తెచ్చుకున్నారు వీళ్ళందరూ. అండ్ రౌడీలను వదిలేస్తే కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. ఎక్కడైనా సరే రాజకీయంలో రౌడీయిజం అనేది అస్సలు ఉండొద్దు, ఫ్యాక్షనిజం అనేది ఉండొద్దు అని ప్రజలు కోరుకుంటారు. ఇక్కడ 95 ప్రత్యక్ష నియామకాల్లో 95% పోస్టులు స్థానికులకి, 5% స్థానికేతరులకు. ఇది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే 7 ఏళ్లలో 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అదే స్థానికత. 7 ఏళ్లలో 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే, ఆంధ్రప్రదేశ్లో చదివితే అక్కడే స్థానికత అని చెప్తున్నారనమాట. 26 జిల్లాల ప్రాతిపదికన గెజెట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి నూతన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజెట్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975ను రద్దు చేసింది. కొత్త ఆర్డర్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికత, స్థానికేతర కోటాలు, జిల్లా జోనల్ అంటే ఒక డిస్టిక్లో 4 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అది లోకల్ అవుతుంది అనమాట, స్థానికులు అవుతారు. జీ రామ్జీపై గరం కాంగ్రెస్ వాళ్ళందరూ మహాత్మా గాంధీ మీ పేరు మీద ఉన్న పథకాన్ని దాన్ని రద్దు చేసి వీళ్ళు ఏం చేసినట్టే బీజేపీ జీ రామ్జీ అని పెట్టేశారు కదా, దాని రాముని పేరు పైన. గాంధీ పేరు ఎందుకు తీస్తున్నారు, రాముని పేరు అపవిత్రం చేయకండి అని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తున్నారు. గాంధీ పేరు మార్పుని తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్. బీమా బిల్లు లోక్సభకు ఆమోదం. ఇక్కడ కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చేశారనమాట వీళ్ళు. ఎవరు? బీజేపీ. పోలీసు ఉన్నతాధికారులనే బెదిరిస్తారా ఆయన? మాజీ సీఎం ఏ స్థాయికి వెళ్ళారో చూడండి, మీరు ఎవరికీ భయపడదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, వైఎస్ జగన్ పోలీసులనే బెదిరిస్తారా అంటే, వైఎస్ జగన్ పోలీసులని నెక్స్ట్ టైం మేమే వస్తాము, మీ సంగతి చూసుకుంటాము అని అన్నట్లు అనుకుంటున్నారు. అలా ఎలా బెదిరిస్తారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో విమానయాన రంగ ఎకోసిస్టమ్. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆకాంక్ష. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుల ఎంపిక కొలెక్కి వచ్చింది. అది 1-2 రోజుల ప్రకటన. దాని గురించి చూద్దాం. ఇక్కడ భక్తులకు తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ తీతిదే చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించండి. ఇక్కడ పరకామణిలో చోరీ సాధారణ దొంగతనమా? ఇది తిరుపతి హుండీ లెక్క పెట్టేటప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి, అదేమైనా సాధారణ దొంగతనమా అని అడుగుతున్నారు. ఇక్కడ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మనుషులతో కానుకల లెక్కింపు విధానానికి స్వస్తి పలకాలి. హైకోర్టు కీలక వ్యాఖ్యలు. విచారణ 19కి వాయిదా. కరెక్టే, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు దొంగతనం చేసింది కొంత అమౌంటే కావచ్చు, కానీ భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయి కదా. భక్తులు ఏమనుకుని వేస్తారు, హుండీలా నేను దేవుని కోసం అని 100 రూపాయలు 1000 రూపాయలు వేస్తే ఇది అందరికీ అందరికీ ఉపయోగపడేలా యూజ్ అవుతుంది అని అనుకుంటారు, దేవునికి ఇస్తున్నామని అనుకుంటారు. దొంగతనం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా బాధ అవుతుంది అది. సో దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి హైకోర్టు అంటుంది. ఐపీఎల్ వేలంలో గ్రీన్కి రికార్డు ధర. గ్రీన్ ఆల్రౌండర్, ఇతను ఐపీఎల్కి సంబంధించి అతను 25.2 crores కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుందంట. నెక్స్ట్, నడ్డి విరిగే వడ్డీ నుంచి ఉపశమనం. అధిక వడ్డీలకు ₹1,000 కోట్ల అప్పులు తెచ్చిన కార్పొరేషన్లు. బ్యాంకులతో సంప్రదించిన ప్రభుత్వం ఏడాదికి ₹542 కోట్ల భారం తగ్గుదల, వడ్డీ తగ్గుతుంది. ఇక్కడ ఇంకొకటి, ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదే. టోలీ చౌక్ నుంచి వలస వెళ్ళిన సాజిద్. ఆస్ట్రేలియా ఉగ్రవాది ఆస్ట్రేలియాలో 2 తండ్రి కొడుకులు కలిసి 15 మంది యూదులను చంపారు. వాళ్ళు, ఆ తండ్రి హైదరాబాదే అనమాట. హైదరాబాద్ టోలీ చౌక్ నుంచి వలస వెళ్ళాడు ఆస్ట్రేలియాకి. వలస వెళ్ళి అక్కడే ఒక ఐరోపా అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడనే సెటిల్ అయ్యారు. కానీ ఇండియన్ సిటిజన్షిప్ ఏం వదులుకోలేదు. ఆస్తులన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆస్తుల కోసం 1-2 సార్లు వచ్చాడనమాట. ఫ్యామిలీని అయితే ఎప్పుడు తీసుకురాకుండా అక్కడనే సెటిల్ అయ్యి ఉన్నాడు. సెటిల్ అయ్యి లాస్ట్ ఐసీసీ 1 month ఫిలిప్పిన్స్లో ఐసీసీ కోచింగ్ తీసుకున్నాడు, ఏమంటారు ట్రైనింగ్ తీసుకున్నాడు ఉగ్రవాదుల గురించి. ఆ ట్రైనింగ్ తీసుకొని 15 మందిని పట్టణం పెట్టుకున్నాడు. ఒకరిని పోలీసులు కాల్చి చంపారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. ఇది మెయిన్ హెడ్డింగ్ ఈనాడు పేపర్ నుండి మనకు. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ తిరుపతిలో భక్తులకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, ఇది చెప్పాను ఇప్పుడు ఇంతమందికే. ఉత్తరాంధ్రలో విమానయాన రంగ ఎకోసిస్టమ్.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆకాంక్ష జిఎంఆర్ మాన్సా సంయుక్తంగా ఏవియేషన్ ఎడ్యుసిటీ కేంద్ర రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఒప్పందం ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది లోకేష్ అని అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ పిల్లల సంరక్షణ సెలవులో ఉద్యోగులకు సడలింపులు. ఓకే, అంటే ఇది 180 రోజుల పిల్లల సంరక్షణ సెలవులను వినియోగించుకునేందుకు ఆ పిల్లల వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తీసుకోవాలని సడలిస్తున్నారంట. పేరెంట్స్ ప్రాబ్లమ్స్ అవి. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అని మంత్రి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. భారతీయ సిమెంట్ సున్నప్రాయి లీజుల రద్దుకు నోటీసులు, 15 రోజుల వివరణ ఇవ్వాలని కోరిన ప్రభుత్వం. ఇక ఇది వైసీపీకి సంబంధించింది. ప్రభుత్వం ఆటోమేటిక్గా టార్గెట్ చేస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. వివరణలు తీసుకున్నాకే లీజుల రద్దుపై నిర్ణయం. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా లీజులు వచ్చినాయని గవర్నమెంట్ భావిస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అంటున్నారు. బీచ్ విల్లాలుగా రుషికొండ భవనాలు ఆతిథ్య కేంద్రాలుగా మార్చాలని మరో ప్రతిపాదన. రుషికొండ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టారు కదా, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. తిరుపతి జిల్లాలో బాలికకు స్క్రబ్ టైఫస్ అంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెదేపా లోక్సభ తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఇక్కడ జాబితాల సిద్ధం, చివరి నిమిషంలో కొన్ని మార్పులకు అవకాశం ఉంటుంది అంటుండ్రు. 1-2 రోజుల ప్రకటన ఇలా ఇచ్చారు క్లియర్గా. నియోజకవర్గం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అని. ఓకే, హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సహాయం అంటున్నారు. శౌర్య పథకాల గ్రహీతలకు నగదు పురస్కారాల పెంపు, ఇది ఒక న్యూస్. నెక్స్ట్ వచ్చేసి శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇది చదివాను ఆల్రెడీ. 58,000 పోలీసు ఉద్యోగాలు 24,000 నా హయాంలో ఇచ్చినవే అని అంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వస్తూనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. వేరే వాళ్ళు వస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి. నేను సీఎంగా ఉండగా ఆ పోలీస్ శాఖలో 1999-2004 మధ్యన 8,198 మంది ఉద్యోగాలు ఇచ్చాం. 14-19 మధ్యన 9,464 మందికి, ఇప్పుడు 6,014 మందికి, మొత్తంగా 23,676 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం 58,000 పోలీసు ఉద్యోగాలు దాదాపు 24,000 న్యాయంలో ఇచ్చినవే. అది పోలీసుల పైన నాకు ఉన్న నమ్మకం. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట కట్టుబడి ఉన్నాయి. ఇప్పటికీ 735 పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నాం. ₹19.93 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 22 లక్షల ఉద్యోగాలు సాధించి రాష్ట్రంలో ఉండే యువతకు ఉపాధి కల్పించే బాధ్యత మాది అని చెప్తున్నారనమాట వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక న్యూస్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉగ్రవాది హైదరాబాద్ బార్ మిసాల్ లాబ్స్టార్ అది. ఓకే, నెక్స్ట్ పీపీపీ విధానంపై కేంద్ర మంత్రిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైకాపా నేతలపై సీఎం మండిపాటు. పీపీపీ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు, ఇది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిసి ఏదైనా సరే దాన్ని డెవలప్ చేద్దామనేదే టార్గెట్. అది ప్లస్సా మైనసా అంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్, కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మైనస్ అనొచ్చు. ప్లస్ ఏంటంటే క్వాలిటీ ఉంటుంది. ప్రైవేట్ ఎప్పుడైతే ఉంటుందో కొంచెం మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో అప్పుడు అన్యాయాలు ఏం జరగవు. అది నెక్స్ట్ వాజ్పేయి అజాత శత్రువు మంత్రి నారా లోకేష్ చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ రికార్డు స్థాయిలో 25 లక్షల టన్నుల ధాన్యం సేకరణ. 22న విజయవాడలో క్రిస్మస్ ఐటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి డిస్ట్రిక్ట్ న్యూస్లు. ఇవి మనకు ఇంకేమైనా ఉన్నాయి మొత్తం ఈనాడు తర్వాత నెక్స్ట్ సాక్షి తీసుకుందాం. వినూత్నంగా వేడుక. ఇది విద్యుత్ కాంతుల్లో సభా ప్రాంగణం. మొత్తం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా 6,014 మంది ఎంపికయ్యారు. వారిలో 5,757 మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ సర్టిఫికేట్లు పొందారు. వీరిలో 3,343 మంది సివిల్, 2,414 మంది ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైన వారిలో 993 మంది మహిళలు ఉన్నారు. ఇది కరెక్టే. పల్లె కష్టాలు తీరినట్లే. పోలీస్ అవ్వాలన్న కోరిక నెరవేరింది. నాన్న కళ నెరవేరింది. సైబర్ క్రైమ్లో రాణిస్తా. ఇది గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ వీళ్ళందరికీ. చంద్రబాబు హయాంలోనే ఉపాధ్యాయ పోలీస్ నియామకాలు జరిగాయి. పోలీసు ఉన్నత అధికారులనే బెదిరిస్తారు ఆయన. మాజీ సీఎం ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైఎస్ జగన్ గారి గురించి. ఇది కూలీల పిల్లలు పోలీసులు కొలలు. ఇదైతే ప్రౌడ్ మూమెంట్. ఈ ఫ్యామిలీ మొత్తానికి ప్రౌడ్ మూమెంట్. వాళ్ళ ఖచ్చితంగా ఇది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి
మృత్యుపాశమైన పొగమంచు. ఉత్తరప్రదేశ్లో 5 ఘోర రోడ్డు ప్రమాదాలు, 25 మంది మృత్యువాత, 59 మందికి గాయాలు. యమునా ఎక్స్ప్రెస్ వేపై ఢీకొన్న అనంతరం కాలిపోయిన బస్సు. ఇవేమైందంటే పొగమంచు కారణంగా కనపడక ఒకదానికొకటి ఢీకొని బస్సులు అంటుకుపోయినాయి అనమాట. అంటుకొని పోయి దాదాపు 59 మంది గాయాలు, 25 మంది మృత్యువాత పడ్డారు. చాలా ఘోరం ఇదైతే. నెక్స్ట్ ఇక్కడ రక్త మార్పిడితో 6 పిల్లలకి HIV మధ్యప్రదేశ్లో దారుణం. కొన్ని హాస్పిటల్ అయితే ఇంత చాలా ఘోరంగా జరుగుతుంది. మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం, జోర్డాన్తో వాణిజ్యం రెట్టింపు చేస్తామన్న ప్రధాని. ఓకే, నెక్స్ట్ సాయుధ బలగాలకు సెల్యూట్. విజయ్ దివస్ సందర్భంగా కొనియాడిన ప్రధాని. ఆశా అంగన్వాడీల జీతాలు రెట్టింపు చేయాలి, సోనియా గాంధీ డిమాండ్. బీబీసీపై ట్రంప్ $10 బిలియన్ల దావా. ఈ ట్రంప్ ఒక విచిత్రమైన వ్యక్తి. ఎవరు చిన్న కామెంట్ చేసినా, సోషల్ మీడియాలో ఏమన్నా అగెనెస్ట్గా పోస్ట్ పెట్టినా వాళ్ళ మీద డైరెక్ట్ దాడి చేస్తాడు. విచిత్రమైన వ్యక్తి. కెనడా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు. ఓకే, నెక్స్ట్ ₹50 కోట్లు దాచుకునే డిజిటల్ మోసాల మూట అరెస్ట్. ఇది డిజిటల్ బారిన మాత్రం పడకుండా చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా అన్నోన్ లింక్ వచ్చినా, కాల్స్ వచ్చినా మీరు వాటిని ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ దేశీ కుర్రాలు కోట్లు కొట్టేశారు. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు చెరో 14.20 కోట్లు అనమాట. ఐపీఎల్లో ప్రశాంత్ వీర్ 14.2, కార్తిక్. వీళ్ళు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్కి రాలేదు, బట్ మంచి వచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ పై గురి. దక్షిణాఫ్రికాతో భారత్ 4వ T20 నేడు. ఓకే, నెక్స్ట్ ఈనాడు. ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు. ఏం చేస్తుందంటే ప్రజల యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం గురించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం. సింపుల్ చెప్పాలంటే వ్యాధులు రాకుండా ముందే నియంత్రించే విధానాలతో వైద్య ఖర్చులు ఆదా. అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల సమావేశంలో సీఎం చంద్రబాబు. అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల సలహాలో ప్రధాన అంశాలు. ఆరోగ్యక ఆహారం తీసుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. వాయు, జల, నేల కాలుష్యాలతో ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పేసి హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నారు. దాని మీనింగ్ అది. వసతి గృహాలు, గురుకులాల్లో ముస్తాబు అమలు. కొత్త అంశాలు తెర మీదకి వస్తే దర్యాప్తు చేసే స్వేచ్ఛ ఈ సిబిఐకి ఉంటుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య సమాచార మార్పిడిపై తదుపరి దర్యాప్తు కొనసాగించండి. వివేక్ హత్య కేసులో సిబిఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభం. అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది. రఘురామ్ అప్పీల్పై సుప్రీంలో ముగిసిన విచారణ. బ్యాంక్ ఖాతాలను ఫ్రాడ్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్. ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తుల వేలానికి అనుమతి. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. వారి స్థలాలు పరిహారం ఇవ్వాలి. విజయవాడ జోజునగర్లో ఇళ్ల కూల్చివేత బాధితులకు జగన్ పరామర్శ. ఇది హైలైట్ వస్తుంది ఇప్పుడు మనకు దేంట్లో సాక్షి పేపర్లో. ఇది పెద్ద వస్తుంది, చూద్దాం ఒకసారి. పోలవరం చట్ట విరుద్ధ విస్తరణను అడ్డుకోండి. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ. పీబీఎల్పీ లేదా పిఎన్ఎల్పీపై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించాలని అభ్యర్థన. పీబీఎల్పీ అంటే పోలవరం బనకచర్ల లింక్డ్ ప్రాజెక్ట్. పిఎన్ఎల్పీ అంటే పోలవరం నల్లమల్ల లింక్డ్ ప్రాజెక్టు. ఏమవుతుందంటే వీళ్ళు పోలవరం విస్తరణ చేస్తాం, ఇది జాతీయ ప్రాజెక్ట్ లాగా కన్సిడర్ చేసి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. అని గోదావరి నీళ్ళు రాయలసీమ వైపు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది అంటే తెలంగాణ కొన్ని ప్రాంతాలకు నీరు అందదు, సో మీరు ఆ ప్రాజెక్టులను ఆపండి అని చెప్పేసి కేసు వేశారు. ఇది నీళ్ళ కోసం జరిగే గొడవ ఇది. నెక్స్ట్ గాయకుడిగా బాలయ్యనంట. ఓకే, ఇది ఇంకొకటి. స్టాక్ మార్కెట్. యశోద హెల్త్ కేర్ IPO వస్తుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు, మంచి ప్రాఫిట్ ఉంది దాంట్లో. వినూత్నం AI వైద్యం. జనరల్ AI వైద్యాన్ని కొద్దిమంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ChatGPTని అడిగి టాబ్లెట్లు వేసుకుంటున్నారు. అది జనరల్ సజెషన్సే ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా వహించండి. ఖచ్చితంగా అల్టిమేట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. అంతేగాని అది జనరల్గా చెప్తుంది, జనరల్గా ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ అది జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్నే 100% అని బిలీవ్ కాకండి. ఇవ్వండి ఈనాడు పేపర్ న్యూస్. అండ్ సాక్షిల 5 ఏళ్లలో $5 బిలియన్ల భారత్ జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం. వచ్చే 5 ఏళ్లలో $5 బిలియన్ చేరుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రాణాలు తీసిన పొగమంచి చదివాను. అరువు కోసం అడ్డదారులు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తెచ్చే అప్పులు నిర్దేశించిన రుణ పరిమితిలోకి వస్తాయని గతంలో కేంద్రం లేక, కేంద్రం నిర్దేశించిన పరిమితిని మించి APSBCL ద్వారా అప్పు.
ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పట్టించుకొని చంద్రబాబు. ఎఫ్ఆర్బిఎం అంటే బడ్జెట్ మేనేజ్మెంట్కి సంబంధించింది. అది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. కేంద్రం ఏం చేస్తుందంటే ఒక యాక్ట్ ఉందన్నమాట, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు అప్పు తీసుకురావద్దు అని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం కంట్రోల్ చేస్తుంటుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పట్టించుకొని చంద్రబాబు అంటే అవి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు అప్పు తీసుకొని వస్తున్నారు, దానివల్ల ప్రజలపైన భారం పడుతుంది అని ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు అనమాట. అప్పులు చేయడానికి రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను ఆశ్రయిస్తున్న బాబు, కేంద్రం నిర్దేశించిన పరిధిలో అప్పులైతే వడ్డీ 6-7% కేంద్రం ఇస్తాయి ఆ లిమిట్స్కి. అయితే మద్యం బాండ్ల ద్వారా అధిక వడ్డీ 9.15% బాబు అప్పు తీసుకుని వస్తున్నాడు అని చెప్తున్నారు. దానివల్ల ప్రజల మీద భారం పడుతుందని. 5,490 కోట్ల అప్పులు, ఆరెంజర్కు రూపాయి 40 కోట్ల కమిషన్. తక్కువ అప్పులు తెచ్చిన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ నాడు గగ్గోలు. తక్కువ అప్పులు తెచ్చిన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు. సంపద సృష్టిస్తానంటే అధిక వడ్డీకి అధిక అప్పులు చేస్తున్న చంద్రబాబు. వీళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ఇంతకుముందుకు వైఎస్ ప్రభుత్వాన్ని అప్పులు తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అప్పులు తీసుకొని వస్తుంది. అదే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిండ్రు. ఇలాగైతే రాష్ట్రం సౌత్ సుడానే అంటున్న ఆర్థిక నిపుణులు. రఘురామ్కు సుప్రీంకోర్టులో షాక్ అని చెప్తుండ్రు. ఇక్కడ చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ అని అంటున్నారు. ఇక్కడ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయం అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైనర్లు వచ్చేస్తున్నాయి, డిజైనర్ ప్రోటీన్లు వచ్చేస్తున్నాయి అని. ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు. ఇదైతే కరెక్టే. ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇక్కడ ఏదైనా సాధ్యమే ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. రీసెంట్గా ఎలన్ మస్క్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, ఫ్యూచర్ మొత్తం అవసరాలన్నీ ఏఐ తీరుస్తుంది. ఏదో జాబ్ చేసినా ఏం చేసినా మన అభిరుచిని బట్టి జాబ్ చేస్తాము, మనీ అనేదే ఉండదు. ఎందుకంటే మన అవసరాలు తీరడానికి మనీ కావాలి, కానీ మన అవసరాలు ఏఐ తీరుస్తుంటే మనీ అవసరం ఉండదు, జాబ్స్ ఉండవు అని చెప్పాడనమాట. ఫేక్ సొసైటీతో భూ కబ్జా కుట్ర. విజయవాడలో పేదల ఇల్లు కూల్చివేత, బాబు సర్కార్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. ఇక్కడ చూడండి, జగన్ వీళ్ళది తీసుకునేది ఈ న్యూస్ ఇక్కడ హైలైట్గా ఇచ్చారు. ఇక్కడ సిబిఐ అయితే విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ గీతం బకాయిలు రూపాయి 118 కోట్ల తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు. ఏంటంటే కరెంట్ బిల్లు మనం ఒక 2 నెలలు కట్టకుండానే వితౌట్ ఇన్ఫర్మేషన్ కట్ చేస్తారు కదా, కానీ గీతం 118 కోట్లు పెండింగ్ ఉన్నా సరే వాళ్ళది ఇంకా కట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు. ఏం జరుగుతుందని చెప్పి చాలా సీరియస్ అయ్యారు. 150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు 1981 డేట్తో 2016లో ఓ ఫేక్ సొసైటీ ఏర్పాటు చేశారంట. అప్పుడు కూడా బాబే సీఎం, టీడీపీ ప్రభుత్వం ఉంది. లోకేష్ విజయవాడ ఎంపీ, జనసేన కార్పొరేటర్ సోదరుడి పాత్రపై విచారణ జరపాలి. ఈ విధంగా ఉంది. ఇక్కడ నకిలీ విత్తనాలతో ముంచేశారు, సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అని చెప్తుంటే రోడ్డెక్కిన వీఆర్ఏలు తమ సమస్యలు డిమాండ్లు పరిష్కరించాలని చెప్తున్నారు. ఇదే దాని గురించి విజయవాడలో 42 మంది పేదల ఇల్లు కూల్చివేశారని దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది. ప్రైవేట్ వ్యక్తుల కొమ్ము కాసిన ప్రభుత్వం, ఊరిలో పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం, లీగల్ సపోర్ట్ ఇస్తామని వైఎస్ జగన్ భరోసా, రూపాయి 25 లక్షలు బ్యాంకు రుణం ఎలా కట్టాలి, ప్రభుత్వమే మమ్మల్ని రోడ్డు పాలు చేసింది అని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ రేపు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల అందజేత. వీళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ అసలు మెడికల్ కాలేజ్ పీపీపీ వద్దు అన్నట్లు వీళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ ఏమంటుందంటే లేదు, ప్రైవేట్ కూడా కలిస్తే కొంత బాగా మెయింటెనెన్స్ ఉంటుందని వీళ్ళు అంటారు. మరో 36 మెడికల్ పీజీ సీట్ల మంజూరు అవుతుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో 5 వైద్య కళాశాలల ప్రారంభం, వాటిలో 750 ఎంబీబీఎస్, 96 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు. వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు, వివేక్ హత్య కేసులో తేల్చి చెప్పిన సిబిఐ కోర్టు. బాబు, సునీత, ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకథలన్నీ సిబిఐ కోర్టు తీర్పుతో స్పష్టం చేసింది. కానీ అందరికీ అనుమానాలే ఈ వైఎస్ హత్య కేసు. అది జాప్యానికి విరుగుడు చర్యలు. ఓకే, ఇది ఇక్కడ వచ్చేసి పరాకాష్ఠకు గుమ్మనూరు గూండాగిరి. రైల్వే అభివృద్ధి పనుల్లో రూపాయి 70 లక్షల కమిషన్ డిమాండ్, సొంత పార్టీ ఎంపీకే బెదిరింపు, చేష్టలుడికి చూస్తున్న టీడీపీ అధిష్టానం అని చెప్తున్నారు. బీమా కంపెనీల మాటలు చేతలకు పొంతన లేదు అని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంటున్నారు. అండగా ఉంటా, సెంటర్లో పడేసి కొట్టండి. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పెద్దకూరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ప్రజాప్రతినిధిగా ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై విస్తుపోతున్న ప్రజలు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై గతంలోనూ దాడులు. ఆపద్బాంధవుడి చెంత
అపచారం. ఓకే, అదొకటి. ఎట్టకేలకు మోక్షం. 18 నెలల తర్వాత పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి నిధులు ఆధునిక వసతులకు ₹48 కోట్లు మంజూరు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలు నిర్ణయాలు. ఇంకోటి దొంగ కార్ల గుట్టు వీడేనా, ఇది ఒకటి. ఇలా వచ్చినాయండి. ఇది సాక్షి. 5 ఏళ్లలో $5 బిలియన్. ఇది పొగమంచు. ఇది ఉంది, ఆల్రెడీ చదివాను. రోజుగారీ బిల్లుపై గవర్నర్. ఓకే, ఇవి నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చిందో చూద్దాం. మెయిన్ హెడ్డింగ్స్ ఆంధ్రజ్యోతిలో. ఏపీ టాప్. రాష్ట్రంలో 8.7 లక్షల హెక్టార్లలో ఉద్యాన తోటలు. 2024-25లో 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి. సూక్ష్మ సేద్యం రాయితీ పథకాల అమలు ఫలితం. 21.5 లక్షల టన్నుల ఉత్పత్తిలో తెలంగాణకు 15వ స్థానం. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సెల్యూట్. ప్రభుత్వ నియామకాలు 90%. ఇది కూడా సేమ్ ఓపెన్. అది 1 నుంచి 7వ తరగతిలో ఎక్కడ ఎక్కువ చదివితే అక్కడ స్థానికత. అంటే 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత అనమాట. $91 మార్కంలో ఆల్ టైం కనిష్టానికి. రూపాయి విలువ పడిపోతుందని అర్థం. దీని మీనింగ్ 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి 6,014 ఉద్యోగాలు ఇచ్చాం. భారతీయ సిమెంట్స్కి నోటీసులు. ఓకే, ఇక్కడ మేము మిసైల్ చంద్రబాబు అశోక్ ఆయన జీఎస్. పరకామణిలో దొంగతనం చిన్న చోరీ కాదు. కానుకలు లెక్కింపునకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దు అని హైకోర్టు చెప్పింది. ఆ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు. అది ఆస్ట్రేలియాది. కొలిక్కి వచ్చిన కసరత్తు. టీడీపీ పార్లమెంటు పార్టీల అధ్యక్షుల జాబితా. ఇది ఆల్రెడీ చెప్పాను. సేమ్ ఉంటాయి ఒక రకంగా. ఈనాడులో ఏమైతే హైలైట్ ఉంటాయో ఆంధ్రజ్యోతిలో అవే కనిపిస్తుంటాయి మనకు. ఒక్కరైనా స్పందించుంటే ఆ ప్రాణం నిలిచేదేమో. గుండెపోటుతో రోడ్డుపై విలువెళ్ళిన వ్యక్తి సాయం కోసం వాహనదారుల బ్రతిమాలిన భార్య. మానవత్వం చూపని వైనం. ప్రాణం విడిచిన బాధితుడు. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా ధైర్యం చేసి స్టెప్ తీసుకుంటే ఒక ప్రాణం నిలిపేవాళ్ళు యాక్చువల్గా. హైదరాబాద్ ముఠా ఇది. ప్రాణాలు తీస్తున్న పొగమంచు. యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు కార్లు ఢీ. ఇది జాగ్రత్త. ఈ మహాత్ముడి ఆదర్శాలకు అవమానం. అదే ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ఇది. బీబీసీపై 90,000 కోట్ల దాలా. బెంగాల్లో 58.20 లక్షల ఓట్ల తొలగింపు. ఇదండి మెయిన్ ప్రధాన వార్తలు వచ్చేసి మనకు ఆంధ్రజ్యోతిలో అండ్ ఈనాడు అండ్ సాక్షిలో వచ్చేసి ఇక్కడ నుంచి ఇవి డిస్టిక్ వార్తలు. ఇవి ఇలా డైలీ మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన వార్తలని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.